హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్లీ టాక్స్. నన్ను ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ చెక్అవుట్ చేయండి. మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని ఆల్రెడీ చూసి చాలా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఈరోజు వీడియో ఏంటంటే నా ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. జస్ట్ చూడడమే కాకుండా ఎట్లాంటివి కొనుక్కుంటే వెస్ట్రన్ అండ్ ఇండియా వేర్ అన్నిటికి మీద వేసుకోవచ్చు అండ్ నేను ఎలా స్టోర్ చేసుకుంటాను కూడా చెప్తాను. చాలా ఇయర్ రింగ్స్ ఉన్నాయి, సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఈ 2 బాక్సెస్ నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేసుకున్నాను. మీకు వీటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. బాక్స్లో నేను లాంగ్ ఇయర్ రింగ్స్ అలాంటివన్నీ స్టోర్ చేసుకుంటాను అండ్ స్మాల్ బాక్స్లో స్టడ్స్ అలాంటివి స్టోర్ చేస్తాను. ఈ బాక్స్లో మళ్ళీ మనకి 2 పార్టీషన్స్ వస్తాయి. ఈ పైన పార్టీషన్లో నేను నార్మల్గా పార్టీ వేర్ కలెక్షన్స్ లేకపోతే ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు అలాంటప్పుడు యూస్ చేసే ఇయర్ రింగ్స్ అన్ని నేను పైన పార్టీషన్లో పెట్టుకుంటాను. లోపల మాత్రం రెగ్యులర్గా యూస్ చేసేవి అండ్ వెస్ట్రన్ అవుట్ఫిట్స్ మీదకి అలాంటివి ఈ లోపల పెట్టుకుంటాను. దీంతో పాటు నేను స్టడ్స్ అలాంటివి కూడా కొన్ని పెడతాను లోపల, ఎందుకంటే నేను రెగ్యులర్గా యూస్ చేసే ఇయర్ రింగ్స్ కాబట్టి మ్యాక్సిమం నాకేమి యూజ్ అవుతాయో అలాంటివి నేను ఇక్కడ పెట్టుకుంటాను. ఫస్ట్ నేను రెగ్యులర్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీకు చూపిస్తున్నాను. ఈ ఇయర్ రింగ్స్ ఏమో చుడిదార్ మీదకైనా అలానే నార్మల్గా మనం ఇలా వెస్ట్రన్ వేర్ జీన్సెస్ అలా వేసుకుంటాం కదా, వాటిపైకైనా చాలా బాగుంటాయి. ఎక్కువగా నేను ఇయర్ రింగ్సే యూస్ చేస్తాను. నా దగ్గర ఉన్న కలెక్షన్స్లో బ్లాక్ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే బ్లాక్ ఇయర్ రింగ్స్ నార్మల్గా ట్రెడిషనల్ వేర్లో కానీ లేకపోతే పార్టీ వేర్లో కానీ చాలా తక్కువ, కానీ ఇలా ఫ్యాన్సీగా రెగ్యులర్గా యూస్ చేసే దాంట్లో లేకపోతే వెస్ట్రన్ అవుట్ఫిట్ మీదకి యూస్ చేసే దాంట్లో మ్యాక్సిమం బ్లాకే సెట్ అవుతుంది అనిపిస్తుంది నాకు అన్నిటి మీదకి. అంటే లైక్ ఇది బ్లాక్ అంటే టోటల్ బ్లాక్ ఏం కాదు, కొంచెం షైన్ అవుతూ ఉంటుంది కదా, సో దట్ ఏ డ్రెస్సెస్ మీదకైనా సెట్ అవుతాయి. అలానే మనం లాంగ్ ఇయర్ రింగ్స్ యూస్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మనం వెస్టర్న్ వేర్ డ్రెస్సెస్ అలా వేసుకుంటాం కదా, అలాంటప్పుడు హెయిర్ లీవ్ చేయకుండా లైక్ హెయిర్ అనేది టైట్గా టై చేసుకొని లాంగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలా నీట్గా కనిపిస్తాయి. నేను ఇయర్ రింగ్స్ కలెక్షన్ అంతా నేను ఇండియా నుంచే తెచ్చుకున్నాను. ఆల్మోస్ట్ 1 year అవుతుంది నేను ఇక్కడికి వచ్చి, కానీ నేను ఎప్పుడూ ఇక్కడ ఇయర్ రింగ్స్ పర్చేస్ చేయలేదు, అన్ని ఇండియా నుంచి తెచ్చుకున్నవే. ఇప్పుడు నేను చూపించిన ఈ బ్లాక్ ఇయర్ రింగ్స్ అన్నీ నాకు 30-40 రూపీస్లో దొరికినవే ఇండియాలో. అంటే నేను ఉండేది హైదరాబాద్, సో నేను అక్కడ అమీర్పేట్ చౌరస్తా లేకపోతే JN2 స్ట్రీట్ షాపింగే చేస్తాను ఎక్కువ. మీకేమైనా షాప్స్ కానీ స్టోర్స్ కానీ ఇక్కడ యూఎస్లో కనుక తెలిస్తే కనుక నాకు కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఇప్పుడు నేను చూపించేవి వెస్ట్రన్ అవుట్ఫిట్ కలెక్షన్స్. ఇవి మనం లైట్ జీన్స్ క్లాత్ ఉంటుంది, జీన్స్ మెటీరియల్ ఉంటుంది కదా, లైట్ స్కై బ్లూ కలర్, అలా వాటి మీదకి చాలా బాగుంటుంది ఈ వైట్ కలర్. అండ్ ఈ స్టోన్ వర్క్స్ వచ్చినవన్నీ మనం షార్ట్ ఫ్రాక్స్ అలా వేసుకుంటాం కదా, ఇలా మరీ హ్యాంగ్ అవుతున్నట్టు కాకుండా మరీ స్టడ్స్ కాకుండా ఇలా మీడియం సైజ్లో అలా మనం పెట్టుకుంటే కనుక చాలా నీట్గా కనిపిస్తుంది. అండ్ కొన్ని ట్రెడిషనల్ డ్రెస్సెస్ మీదకి ఇవే బాగుంటాయి. అండ్ ఈ స్టోన్స్ కలెక్షన్ అయితే చాలా ఓల్డ్ కలెక్షన్, కానీ అస్సలు ఇప్పటికి కూడా అంటే లైక్ మనకి ట్రెడిషనల్ డ్రెస్సెస్ అనుకుంటాము ఏం సెట్ అవుతుంది, అన్నిటి మీదకి బుట్టాసే యూస్ చేయాలనేసి ఏం లేదు. ఇలా డిఫరెంట్ కలెక్షన్స్ మనం యూస్ చేయొచ్చు. మనం ఒకసారి యూస్ చేస్తే మనకు అలవాటు అయిపోతుంది. మరీ ఇంత లాంగ్ లెంత్ ఉన్నాయి యూస్ చేస్తే లైక్ ఆక్వర్డ్గా కనిపిస్తుందేమో అని అనిపించవచ్చు, కానీ అలా ఏం ఉండదు. ఒకసారి యూస్ చేస్తే అలవాటు అయిపోతుంది. నేను చూపించిన ఇయర్ రింగ్స్ అన్నీ నేను సపరేట్గా ఒక స్టోర్కి వెళ్ళి ఏమీ పర్చేస్ చేయలేదు. అన్నీ నేను నార్మల్గా ఎప్పుడైనా నేను డ్రెస్సెస్ కొనుక్కోవడానికి కానీ లేకపోతే అలా షాపింగ్ అనేసి వెళ్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు కొన్నవే. అండ్ నేను డ్రెస్సెస్ కొన్నప్పుడు మాత్రం ఈ డ్రెస్కి ఇయర్ రింగ్ తీసుకోవాలి అనేసి అయితే అనుకుంటాను. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తీసుకుంటూ ఉంటాను, అంతా స్ట్రీట్ షాపింగే. అండ్ ఈ ఇయర్ రింగ్స్ నాకు చాలా స్పెషల్, బికాజ్ ఇవి మాకు మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ ఇయర్ వ్యాలంటైన్స్ డేకి మా హస్బెండ్ గిఫ్ట్ చేశారు. ఈ ఇయర్ రింగ్స్ ఒక్కటి తను అమెజాన్లో పర్చేస్ చేసి నాకు ఇచ్చారనమాట. మిగతా ఇయర్ రింగ్స్ అన్నీ నేను లైక్ చెప్పాను కదా JN2 స్ట్రీట్ షాపింగే. ఈ ఇయర్ రింగ్స్ మనకి జీన్స్ మీదకైనా బాగుంటాయి, అలానే లైక్ లాంగ్ ఫ్రాక్స్ మీదకైనా యూస్ చేసుకోవచ్చు. దీంట్లోనే లైక్ డిఫరెంట్ డిజైన్ ఉంది కదా ఇందాక హార్ట్ డిజైన్, అవి మాత్రం మ్యాక్సిమం లాంగ్ ఫ్రాక్స్ మీదకి బాగుంటాయి, ఇలా జీన్స్ మీదకి అంత బాగోవు. అంటే ఏదైనా ఈ కలర్ మ్యాచ్ అవ్వనప్పుడు నేను అన్నాను కదా ఇప్పుడు బ్లాక్ ఎలా యూస్ చేస్తామో అలా ఈ గోల్డ్ కలర్ అనేది కూడా ఒక ఆప్షన్. మనకి ఏదైనా మనం ఏమి పెట్టాలో తెలియదు అనేటప్పుడు ఇలా గోల్డ్ ఇయర్ రింగ్స్ యూజ్ అవుతాయి. ఇప్పుడు నేను చూపించేవన్నీ లాంగ్ ఇయర్ రింగ్స్, ఇవన్నీ లైక్ పార్టీ వేర్ కలెక్షన్. ఇప్పుడు జుమ్కాస్ కలెక్షన్ ట్రెడిషనల్ వేర్ కానీ శారీస్ అలా వాటిపైకి యూస్ చేసేవన్నీ నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. లాంగ్ బుట్టాస్ ఇవన్నీ నేను ఎక్కువ శారీస్ మీదకి యూస్ చేస్తాను, ఎందుకంటే నాకు డ్రెస్సెస్ మీదకి అంత హెవీగా పెట్టుకోబుద్ది అవ్వదు. నార్మల్ డ్రెస్సెస్ మీద కానీ చిన్న బుట్టాస్ కానీ లేకపోతే రింగ్స్ వచ్చి బుట్టాస్ వస్తాయి కదా, అలాంటివి యూస్ చేస్తూ ఉంటాను. ఈ పెద్దవి ఇవన్నీ మాత్రం ఏమైనా ఒకేషన్ ఉంటేనే నేను యూస్ చేస్తాను. నార్మల్గా అనుకుంటారు హెవీ డ్రెస్ ఉంటే ఇయర్ రింగ్ కొంచెం నార్మల్ ఉండాలనేసి, అలా ఏం లేదు. మనం డ్రెస్ బట్టి ఇయర్ రింగ్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ జుమ్కాస్లో కూడా నాకు చాలా మోడల్స్ ఉన్నాయి.
లైక్ అన్ని జుమ్కాస్ సేమ్ మోడల్ డిఫరెంట్ కలర్స్ నేను పర్చేస్ చేయను, ఇలా కొంచెం మోడల్ చేంజ్ చేస్తూ ఉంటాను. అండ్ మనం జుమ్కాస్లో కూడా ఎలా అంటే లైక్ మనం అన్నీ మనకి ఉన్న శారీస్కి మ్యాచ్ అయ్యే కలెక్షన్సే కాకుండా అలా అయితే మనం అన్నీ కొనలేం కదా, అన్నీ ఒక్కొక్కసారి మ్యాచ్ అవ్వవు. ఇలా కొంచెం గోల్డ్ కోటెడ్, ఇలా లైట్ కలర్స్, పీచ్ కలర్స్, అలాగా దేని మీదకైనా మనం యూజ్ చేసుకునే విధంగా ఉంటాయి బుట్టాస్ కలెక్షన్ అనేవి కూడా. ఈ రింగ్స్ వచ్చి కింద జుమ్కాస్ వస్తాయి కదా, ఇవైతే మాత్రం మనకి చుడీదార్స్ అలా వేసినప్పుడు చాలా బాగుంటాయి, చాలా లుక్ ఇస్తాయి. ఇవన్నీ ఇప్పటి వరకు చూపించినవన్నీ నా లాంగ్ ఇయర్ రింగ్ కలెక్షన్స్. ఇప్పుడు స్టడ్స్ కలెక్షన్ చూపిస్తాను. స్టడ్స్ చాలానే ఉన్నాయి, ఇవన్నీ పెట్టుకోవాలనుకుంటే చాలా టైమే పడుతుంది, లైక్ వీడియో చాలా లెందీ అయిపోతుంది. సో నా స్టడ్స్ కలెక్షన్ మీకు క్లోజ్ లుక్ చూపిస్తాను. ఈ స్టడ్స్ కలెక్షన్ వచ్చేసి నేను నార్మల్గా లైక్ డిఫరెంట్ కలెక్షన్స్ అంతా నేను పైన అరేంజ్ చేసుకున్నాను. కింద చిన్న చిన్న స్టోరేజ్ లాగా ఉన్నాయి కదా, బాక్సెస్ లాగా, వాటిలో నాకు కావాల్సిన కలెక్షన్స్ నేను పెట్టుకుంటాను. అంటే లైక్ అన్ని పింక్ అండ్ వైట్ కలెక్షన్స్ అన్నీ ఒక దగ్గర, ఫ్లవర్స్ అన్నీ ఒక దగ్గర, అలా ఆర్గనైజ్ చేసుకుంటాను. బికాజ్ లైక్ మనకి ఏమైనా కలర్ కావాలనుకున్నా మనం డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవడానికి, ఎక్కువ టైం పట్టకుండా ఉండడానికి. ఈ స్టడ్స్ ఏదైతే ఉన్నాయి, ఈ స్టడ్స్ మాత్రం నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. వెరైటీస్ ఉన్నాయి కదా, ఒకే దగ్గర నుంచి అయిపోతుంది. సో మనం స్టడ్స్ అంత ఎక్కువ టైం తీసుకోవాలి కదా, వెళ్ళి పర్చేస్ చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది ఇండివిజువల్గా. సో అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కదా అనేసి ఇది మాత్రం నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను మీకు. సో నా ఇయర్ రింగ్ కలెక్షన్స్ అంతా మీకు చూపించాను. మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.